డాక్టర్ గారు, సో ఇప్పుడు మీరు జస్ట్ చెప్పినట్లు చాలామంది స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు లేదా డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు ఎక్కువ హార్ట్ అటాక్కి గురవుతూ ఉంటారు అని అన్నారు కదా. సో మరి కొంతమందిలో ఇలాగా డ్రింకింగ్ హ్యాబిట్ కానీ లేదా స్మోకింగ్ హ్యాబిట్ కానీ ఏమీ లేని వాళ్ళు కూడా, హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు కూడా మనం హార్ట్ అటాక్ ద్వారా చనిపోయారు అని వింటూ ఉన్నాం కదా డాక్టర్. సో అది దేనికి సంబంధించింది అయి ఉండొచ్చు అంటారు? వెరీ పర్టినెంట్ పాయింట్ అండి మీరు హైలైట్ చేసినది. ఇప్పుడు చాలా మందులు పేషెంట్స్ వచ్చి నాతో అడుగుతూ ఉంటారండి. ఇన్ఫ్యాక్ట్ నేను సర్జరీ చేసిన కొన్ని పేషెంట్స్ డైలీ నేను యోగా చేస్తాను, మార్నింగ్ లేచి 1 అవర్ చేస్తాను, అయినా నాకు ఎందుకు వచ్చింది, నాకు ఎలాంటి అలవాటు లేదు, అయినా ఎందుకు వచ్చింది, అట్లా అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ హార్ట్ బ్లాక్స్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే మాడిఫైయబుల్, నాన్ మాడిఫైయబుల్ అని ఉందండి. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది మనం ఏది మార్చగలిగేది. సో ఇంతకుముందు చెప్పినట్టు డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, ఒబిసిటీ, ఇంకా హ్యాబిట్స్, స్మోకింగ్. సో ఈ అన్నీ, ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్. ఇవన్నీ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్, మనం మార్చగలిగి రిస్క్ తగ్గించవచ్చు. నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది కొన్ని ఉన్నాయి. నాన్ మాడిఫైయబుల్ అంటే మనం మార్చలేనవి. మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ రిస్క్ పెరుగుతుంది. జెండర్, మగవాళ్ళకి ఆడవాళ్ళకన్నా రిస్క్ ఎక్కువ. ఇంకా జెనెటిక్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ జీన్స్. మనకి ఇంకా జీన్ గురించి ఫుల్గా ఒక రీసెర్చ్ జరుగుతుంది, కానీ ఈ పర్టికులర్ జీన్ వల్ల బ్లాక్స్ వస్తుంది అనేది కొంతవరకు ఐడెంటిఫై చేశారు, కానీ ఫుల్ నాలెడ్జ్ అనేది ఇంకా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జీన్స్ ఉన్నాయండి, వాళ్ళకి వచ్చి పేషెంట్స్కి ఆ జీన్స్ ఉంటే వాళ్ళ బాడీలో హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, హైపర్ హోమోసిస్టినీమియా అంటారు. కొంతమంది కొన్ని జీన్స్ ఉంటుంది, వాళ్ళకు బ్లడ్లో ట్రైగ్లిసరైడ్స్ ఆటోమేటిక్ ఎక్కువ ఉంటుంది. లేదు కొలెస్ట్రాల్ జెనెటిక్గా, మనమేమి స్వీట్ ఎక్కువగా తిన అవసరం లేదు, ఫ్యాటీ ఫుడ్స్ తినాలని అవసరం లేదు. మనం తినే కొలెస్ట్రాల్ని మెటబలైజ్ చేయలేక ఆ జెనెటిక్ లెవెల్లో ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ ఉంటుంది. సో మన బాడీలో అంతసేపు కొలెస్ట్రాల్ ఎక్కువగానే ఉంటుంది చెక్ చేస్తే. దెర్ ఆర్ సమ్ జెనెటిక్ ఇది. సో అలాంటి వాళ్ళకి బై డిఫాల్ట్ కొలెస్ట్రాల్ ప్లాక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇది కాకుండా ఎథ్నిసిటీ అంటాం, మనం సౌత్ ఏషియన్స్గా, ఇప్పుడు ఇండియన్స్గా ఉండటమే ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు కంపేర్ టు అదర్ చైనీస్ ఆర్ జపనీస్ వాళ్ళు, ఇండియన్స్కి హార్ట్లో బ్లాక్స్ ఫామ్ అవ్వటానికి దే హ్యావ్ సమ్ జెనెటిక్ మేకప్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్. చైనాలో ఉన్న వాళ్ళు, జపాన్లో ఉన్న వాళ్ళకన్నా మన జెనెటిక్స్ ఏదో డిఫరెంట్గా ఉంది, మనకు బ్లాక్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కారణాల వల్ల మనం హ్యాబిట్స్ లేకుండా ఉన్న మన నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల, ఇది కాకుండా మన డయట్లో, ఇప్పుడు మన ఇండియన్ డయట్ ఇస్ ప్రిడామినెంట్లీ కార్బోహైడ్రేట్ రిచ్, ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటాము. స్మోకింగ్ అలాంటి అలవాట్లు లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి బాడీ వెయిట్ ఎక్కువైతే ఈ తినే కార్బోహైడ్రేట్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్స్ ఇన్సైడ్ ద బాడీ. సో అందువల్ల బ్లాక్స్ రావచ్చు. అండ్ ఫ్యామిలీ హిస్టరీ. సో ఇలాంటి కారణాల వల్ల, బట్ పర్సంటేజ్ తక్కువ. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి బ్లాక్స్ ఫామ్ అయ్యేదానికి, రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా కొంతమందికి అవుతుంది. ఇది అన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ఇస్ టు హ్యావ్ అ ప్రివెంటివ్ హార్ట్ చెకప్. ఓకే డాక్టర్. ఓకే.